అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అల్లు అర్జున్ తో పాటు మరొక ఇద్దరిని కూడా రిలీజ్ చేశారు జైలు అధికారులు కోర్టు ఆర్డర్ల ప్రకారం. ఈ క్రమంలో అల్లు అర్జున్ కి ఎస్కార్ట్ వాహనం ఇచ్చి చెంచల్గూడ జైలు వెనక గేటు నుంచి అల్లు అర్జున్ ని ఇంటికి పంపించడం జరిగింది. అల్లు అర్జున్ వెంట తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎస్కార్ట్ ఇచ్చి అల్లు అర్జున్ ను జైలు అధికారులు పంపించారు. ఈ అల్లు అర్జున్ కి సంబంధించి అరెస్టు విషయంలో కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం. అల్లు అర్జున్ నివాసానికి మొత్తానికి ఎస్కార్ట్ వాహనంతో పాటు అల్లు అర్జున్ చేరుకున్నటువంటి దృశ్యాలను మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆయన కాసేపట్లో అల్లు అర్జున్ నివాసంలోకి అల్లు అర్జున్ వెళ్ళనున్నారు. మొత్తానికి 10 టీవీ స్క్రీన్ మీద ఆయన చెంచల్గూడ జైలు నుంచి ఎస్కార్ట్ వాహనంతో పాటు తన సొంత వాహనంలో ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే ముందు వెనక పోలీసుల భద్రత కూడా ఉంది. ఇంటి దగ్గర కూడా పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో ఆయన అదే డ్రెస్లో ఆయన ఉన్నారు. నిన్న ఏదైతే అల్లు అర్జున్ వేసుకున్నటువంటి టీషర్ట్ అదే టీషర్ట్లో ఉన్నట్టుగా కూడా మనకు కనబడుతోంది. కార్లో నుంచి ఆయన చూసాం, కనబడ్డారు. ఈ నేపథ్యంలోనే కాసేపట్లో ఆయన నివాసం వద్దకు చేరుకోబోతున్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అల్లు అర్జున్ విడుదలవ్వడం జరిగింది. ఉదయం 6:30 గంటలకు చెంచల్గూడ జైలు నుంచి వెనక గేట్ నుంచి అల్లు అర్జున్ ను విడుదల చేశారు జైలు అధికారులు. అల్లు అర్జున్ ఇంటి వద్ద ఇప్పుడే అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కూడా చేరుకుంటున్నారు. అలాగే అల్లు అర్జున్ ఇంటి వద్దకి భారీగా అభిమానులు చేరుకుంటారు అనేటువంటి ఉద్దేశంతోనే ఇంత ఎర్లీగా అల్లు అర్జున్ ని విడుదల చేయడం కూడా మనం చూస్తున్నాము. ఈ క్రమంలో ఆయనకి ఎస్కార్ట్ వాహనం ఇచ్చి ఇంటికి పంపించారు. అల్లు అర్జున్ టీం మొత్తం కూడా, అంటే లాయర్స్, అడ్వకేట్స్ టీం, అలాగే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి చేరుకుంటున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. పుష్ప విడుదల సందర్భంగా ఇంటి దగ్గర కూడా ఆ రష్ అనేది కనబడుతోంది. విజువల్స్ లో 10 టీవీ స్క్రీన్ లో మీరు ఒక బాక్స్ లో చూస్తున్నారు. అల్లు అర్జున్ ఎస్కార్ట్ వాహనం, అల్లు అర్జున్ వాహన శ్రేణి, అంటే పోలీసులు ఆయనకి ఎస్కార్ట్ వాహనం ఇచ్చి కరెక్ట్ గా అసెంబ్లీ దాటింది. అల్లు అర్జున్ వాహనం అసెంబ్లీ దాటుతున్నటువంటి దృశ్యాలను మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. అసెంబ్లీ నుంచి ఆయన లక్డికపుల్ మీదుగా రాబోతున్నారు, ఇంటికి చేరుకోబోతున్నారు. ఆ వాహన శ్రేణి హైవే మీద చాలా వేగంగానే పోలీసులు తీసుకువెళ్తున్నారు. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఆయన్ని తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఇంత ఉదయం అయినప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే పాన్ ఇండియా స్టార్ లెవెల్లో ఇప్పుడు అందులోనూ పుష్ప 2 ఇంకా థియేటర్లలోనే ఉంది. హైయెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేస్తోంది. ఈ క్రమంలోనే నిన్న కోర్టు కూడా ఈ విషయానికి సంబంధించి చూశారు కదా, మీరు వస్తే ఎలా ఉంటుందో పరిస్థితి, మీకున్నటువంటి స్టార్డమ్, మీకున్నటువంటి ఫ్యాన్ బేస్ ఎలా ఉందనేది కోర్టు కూడా ప్రస్తావించిన నేపథ్యంలో ఆయనకి అదే విధంగా ఇప్పుడు ఎస్కార్ట్ వాహనం ఇస్తూ ఆయనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, సెక్యూరిటీ పరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా ఆయన్ని ఇంటికి చేరుస్తున్నటువంటి దృశ్యాలను మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. సో ఎస్, ఆయన అక్కడి నుంచి అసెంబ్లీ దాటి ఇప్పుడు లక్డికపుల్, ఖైరతాబాద్ వైపుగా ఆయన వాహన శ్రేణి మొత్తం కూడా ఒక 3 నుంచి 4 వాహనాలు ఉన్నాయి. అందులో కుటుంబ సభ్యులు ఉన్నారు వాహనాల్లో. తండ్రి అయినటువంటి అల్లు అరవింద్, అలాగే మామ చంద్రశేఖర్ కూడా అల్లు అర్జున్ వెంట ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. కాసేపట్లో అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకోబోతున్నారు. ఉదయమే కాబట్టి ఇట్స్ ఆల్మోస్ట్ 7:10, 7:15 అవుతోంది. సో ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉండవు, రోడ్లన్నీ కూడా మనం చూస్తున్నాం ఖాళీగానే ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన ఇంకా వేగంగా ఇంటికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. సాధారణంగా అయితే ఈ ట్రాఫిక్ విషయంలో కొంత సమస్య తలెత్తేటువంటి ఆస్కారం ఉంటుంది భాగ్యనగరంలో. కానీ చలికాలం కావడం, అందులోనూ ఉదయాన్నే రిలీజ్ చేయడంతో ఆ ట్రాఫిక్ సమస్య కూడా లేకుండా వెనువెంటనే వేగంగా హైవే మీద, రోడ్ల మీద ఇంటికి చేరుకునేటువంటి ఆస్కారం కూడా కనబడుతున్న నేపథ్యంలో చాలా వేగంగానే ఆయన మరొక 10-15 నిమిషాల్లోనే ఆయన ఇంటికి చేరుకోబోతున్నారు. కుటుంబం అంతా కూడా, అంటే కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే ఇంటికి చేరుకుంటున్నారు. ఆయనకి స్వాగత
పలికేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితే మనకు కనబడుతోంది. ఉదయం 6:30 గంటలకే జైలు నుంచి అల్లు అర్జున్ను రిలీజ్ చేశారు. జైలు వెనక గేటు నుంచి ఆయన అల్లు అర్జున్ని ఇంటికి పంపించారు జైలు అధికారులు. అయితే ఆయనకి పంపించేటప్పుడు కూడా ఎస్కార్ట్ వాహనం ఇచ్చి ఆయన ఇంటికి పంపించారు. ఎక్కడా కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టలేదు. రాత్రి కూడా ఆయనకి స్పెషల్ బారాక్ ఇచ్చారు అంటూ కూడా స్పెషల్ ట్రీట్మెంటే జరిగింది. ఎక్కడ అల్లు అర్జున్కి నార్మల్గా జరగలేదు. కానీ అల్లు అర్జున్ ఇబ్బంది పడ్డారా లేదా అనేది మాకెలా తెలుస్తుందంటూ కూడా అల్లు అర్జున్ తరపు అడ్వకేట్ కొన్ని విషయాలని తెలిపారు. కానీ అల్లు అర్జున్కి సంబంధించి ఆయనకి సంబంధించి సాధారణ ఖైదీగా కాకుండా బెయిల్ ఆర్డర్స్ వచ్చిన నేపథ్యంలో, మధ్యంతర బెయిల్ ఆర్డర్స్ వచ్చిన నేపథ్యంలో ఆయన్ని స్పెషల్గానే ట్రీట్ చేసినట్లుగా అయితే జైలు అధికారులు ట్రీట్ చేశారు. అడ్వకేట్స్ విన్నవించిన క్రమంలో యాక్సెప్ట్ చేశారన్న విషయాన్ని అడ్వకేట్స్ చెప్పారు మీడియా ముందు. సో ఆయన బ్లాక్ కలర్ బెంచ్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. 10 టీవీ ఎక్స్క్లూజివ్గా అల్లు అర్జున్ విజువల్స్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. ఆ వాహనంలోనే అల్లు అర్జున్ ఉన్నారు. ముందు సీట్లో చక్కగా దర్జాగా కూర్చుని ఇంటికి వెళ్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. మరొక 10 నిమిషాల్లో ఆయన ఇంటికి చేరుకోబోతున్నారు. జూబ్లీ హిల్స్లోని తన నివాసం వద్దకు అల్లు అర్జున్ చేరుకోబోతున్నారు. ఇంటి వద్ద ఇప్పటికే పోలీసులు కూడా మోహరించారు, ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా ఉండే విధంగా. అలాగే ఆయన పర్సనల్ సెక్యూరిటీ కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. సో అల్లు అర్జున్ ఇంటి దగ్గర నిన్న ఎక్కడైతే ఆయన్ని అరెస్టు చేసి పోలీసులు తీసుకెళ్లారో అక్కడే పోలీస్ సెక్యూరిటీ మధ్య ఆయన ఇంటి లోపలికి వెళ్ళబోతున్నారు. కాసేపట్లో ఇప్పటికే ఆయన ఖైరతాబాద్ కూడా దాటుండొచ్చు. సో ఖైరతాబాద్ దాటి ఆయన వాహన శ్రేణి ముందుకు కదులుతోంది. సో పూర్తి సమాచారం కాసేపట్లో గీతా ఆర్ట్స్ ఆఫీస్కు ఆయన అల్లు అరవింద్ వెళ్ళారు. సో కాసేపట్లో అల్లు అర్జున్ ఇంటికి చేరుకుంటారా లేదు ఇంకెక్కడికైనా వెళ్తారా అనేది కూడా చూడాలి. ఈ రెండు కూడా దగ్గరే ఉంటాయి. సో పూర్తి సమాచారం సునీల్ని అడుగుదాం. సునీల్, సో కాసేపట్లో అల్లు అర్జున్ అయితే ఇంటికి లేదా ఆఫీస్కో చేరుకోబోతున్నారు. రెండు కూడా జూబ్లీ హిల్స్లోనే ఉంటాయి, రెండు దగ్గరే ఉంటాయి. సో అప్డేట్స్ ప్లీజ్. అల్లు అర్జున్ ఇప్పటికే చించల్గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. మరి కాసేపులోనే తన నివాసానికి వెళ్తాడా లేదా తన ఆఫీస్కి వెళ్తాడా అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే తన ఆఫీస్ కి తన తండ్రి అల్లు అరవింద్ చేరుకున్నారు. దీంతో పాటు తన కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఇంట్లోనే ఉన్నారు. కానీ మరి ఇంటికి వెళ్తాడా డైరెక్ట్ గా ఆఫీస్కి వస్తాడా అనేది మాత్రం ఇంకా తేలాల్సిందని పరికాసేపులోనే మనం చూడొచ్చు. ఇంకా అల్లు అర్జున్ ఆన్ ది వేలో ఉన్నాడు. ముఖ్యంగా ఇంటి దగ్గర మాత్రం పోలీసులు అయితే భారీగా చేరుకున్నారు. మరోవైపు ఆఫీస్ దగ్గర కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. చాలా మంది పోలీసులు బలగాలు కూడా ఇక్కడ మోహరించాయి. మొత్తం మీద అల్లు అర్జున్ ఆఫీస్ కే వస్తాడని అందరు భావిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ తన తండ్రి అల్లు అరవింద్ కూడా ఇక్కడ ఆఫీస్ కే వచ్చాడు కాబట్టి ఈ ఆఫీస్ కే వచ్చి అల్లు అరవింద్ ఎక్కువసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళిపోతారనే ప్రచారం కూడా జరుగుతుంది. ప్రస్తుతం అయితే పోలీసులు మాత్రం ఇక్కడ అల్లు అర్జున్ ఆఫీస్ వద్ద అదేవిధంగా అల్లు అర్జున్ నివాసం వద్ద కూడా భారీగా చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. సునీల్. ఓకే సునీల్, థ్యాంక్ యూ. సో అది పరిస్థితి. సో అల్లు అరవింద్ ఆఫీస్కి వెళ్ళారు. తన అల్లు అరవింద్ అయితే గీతా ఆర్ట్స్ ఆఫీస్కి చేరుకున్నట్టుగా పరిస్థితి కనబడుతోంది. జైలు నుంచి అల్లు అరవింద్ జైలు కాపీ అయితే అల్లు అర్జున్కి అందింది. కానీ జైలు నుంచి అల్లు అరవింద్ అయితే ఎవరైతే అల్లు అర్జున్ తండ్రి ఉన్నాడో ఆయన గీతా ఆర్ట్స్ ఆఫీస్కి చేరుకున్నారు. కాసేపు అక్కడికే వెళ్తారా పుష్ప, లేదు ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులని పలకరిస్తారా అనేది చూడాలి. సో ఆయన అయితే వాహన మార్గం అయితే దారి మధ్యలోనే ఉన్నది. సో కాసేపట్లో ఆయన అటు ఆఫీస్కి వెళ్తారా లేదు ఇంటికి వెళ్తారా అనేది వేచి చూడాలి. రైట్, గీతా ఆర్ట్స్ ఆఫీస్కే అల్లు అర్జున్ వెళ్తారు అన్న విషయం అయితే తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ ఆఫీస్ వెళ్ళారంట, ఆల్రెడీ రీచ్ అయ్యాడు అల్లు అర్జున్. గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడే కాసేపు రెస్ట్ తీసుకుని, యాజ్ సునీల్ సెడ్, అక్కడే కాసేపు రెస్ట్ తీసుకుని ఆయన ఇంటికి చేరుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. గీతా ఆర్ట్స్ ఆఫీస్కి అల్లు అరవింద్ ఎక్కడికైతే వెళ్ళాడో అక్కడికే, తండ్రి ఎక్కడికైతే వెళ్ళాడో తనయుడు కూడా అక్కడికే వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళి అక్కడే కాసేపు సేద తీరేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆల్రెడీ హీ రీచ్ టు గీతా ఆర్ట్స్ ఆఫీస్. సో గీతా ఆర్ట్స్ కార్యాలయానికి అల్లు అర్జున్ చేరుకున్నాడు.
జైలు నుంచి గీతా ఆర్ట్స్ కార్యాలయానికి అల్లు అర్జున్ వెళ్లారు. గీతా ఆర్ట్స్ కార్యాలయంలో కాసేపు సేద తీరిన అనంతరం తర్వాత కార్యాచరణ ఏంటనేది కూడా చర్చించుకునే అవకాశం ఉంది. అండ్ రాత్రి జరిగినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, జైల్లో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది, ఎలా అల్లు అర్జున్ ఎలా వీటన్నిటిని స్వీకరించారు అనేది కూడా, అంటే ఈ జరుగుతున్న పరిణామాలన్నింటినీ ఇంకా తీసుకున్నారు అనేది కూడా అల్లు అర్జున్తో కాసేపు చర్చించే అవకాశం కూడా లేకపోలేదు.